థ్యాంక్ యూ సార్. విజయ్ గారు ఫస్ట్ మీరే మాట్లాడాలి ఇప్పుడు. మరి ఆయనతో అంత మంచి హుక్ స్టెప్ వేయించారు అందరూ, ఎవ్రీబడి. విజయ్ గారు ఒక 2 మాటలు. మీరు అఫ్ కోర్స్ మీరు డాన్స్లో మ్యాజిక్ చూపిస్తారు, మాటల్లో కూడా ఒకసారి. హాయ్ అండి అందరికీ. సో సార్ రవి సార్తో వర్క్ చేసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అసలు ఆయన ఎనర్జీ సినిమాలోనే కాదు బయట కూడా పిచ్చగా ఉంటుంది, ఎనర్జీ మామూలుగా ఉండదు. అలాగే ఈ సాంగ్ మీ అందరికీ హుక్ స్టెప్ ప్రతి ఒక్కరు చేస్తారు, ఎంజాయ్ చేస్తారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సూపర్. ఆ తర్వాత మా మ్యూజిక్ డైరెక్టర్ దేవ్జాంత్ గారు మాట్లాడతారు. ఆయన తెలుగులో చాలా తక్కువగా మాట్లాడతారు, ప్లీజ్ అందరూ అర్థం చేసుకోవాలి. బాయ్స్ అండ్ గర్ల్స్, మేడం ఇది ఓకేనా? ఓకే, బాయ్స్ అండ్ గర్ల్స్ కాసేపు రచ్చ చేద్దాం, అల్లరి చేద్దాం. స్ట్రిక్ట్ డిసిప్లైన్, ప్రిన్సిపల్ గానీ అందరిని మర్చిపోండి. రాజా 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 మాస్ మహారాజా. ఓకే, నేను రాజా 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 అంటాను, మీరు అందరూ కలిసి మాస్ మహారాజా అనాలి. ఓకే, లెట్స్ డూ ఇట్. రాజా రాజా రాజా, రాజా రాజా రాజా, రాజా రాజా రాజా. సార్ టెంపో దించానా? ఓకే, థ్యాంక్ యూ అన్న. ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. నాకు నా కాలేజ్ డేస్ గుర్తొచ్చినాయి. కాలేజ్ డేస్ వచ్చినప్పుడు యాక్చువల్గా వెంకీ మూవీ వచ్చింది. ఆ ట్రైన్ సీక్వెన్స్కి ఆల్మోస్ట్ నేను 8 times చూశాను మూవీ అది. సో యాక్చువల్లీ చెప్పాలనుకున్నాను ఏంటంటే డ్రీమ్స్ కమ్ ట్రూ. ఆ టైంలో ఐ వాజ్ జస్ట్ లైక్ ఎ ఫ్యాన్, యూనో, అమెచ్యూర్ కాలేజ్ స్టూడెంట్ని మీకులాగా వెళ్ళి సినిమా చూడడం. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత మ్యూజిక్ పర్స్యూ చేయడం, అట్లాంటి మన డ్రీమ్ హీరోకి మళ్ళీ నేనే మ్యూజిక్ చేయడం అన్నది ఇట్స్ ఎ డ్రీమ్ కమింగ్ ట్రూ. సో కాలేజ్ స్టూడెంట్స్, యూత్, కీప్ డ్రీమింగ్, కీప్ హై, కీప్ ఫెయిత్ that all your dreams shall come true. And దానికి థ్యాంక్ యూ అన్న రవణ అండ్ కార్తిక్ గారు ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండ్ విశ్వ గారు. అండ్ ఐ లవ్ వర్కింగ్ విత్ యూ ఆల్. అండ్ అలాగే లాస్ట్ సారి రాజా 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 మాస్ మహారాజా. దట్స్ ఇట్, లవ్ యూ ఆల్. సాధ్యమే నాకు తెలుగు, మీరు ముందు ఈవెంట్ మీద తెలుగులోనే మాట్లాడినట్టుగా అనిపించింది సార్ నాకు. ప్రతి ఈవెంట్కి అలా మాట్లాడమండి. ఈ ఈవెంట్కి ఎస్పెషల్ ఈవెంట్కి ఇది ఒక్కొక్కటి ప్లాన్ చేస్తూ ఉంటాం. మీరు సో నెక్స్ట్ ఈవెంట్కి మళ్ళీ నెక్స్ట్ ఈవెంట్కి మరి పోలాండ్ ఎపిసోడ్ ఉంది కాబట్టి ఈగిల్ని పాలిష్లో మాట్లాడదాం అనుకుంటాను మరి. ఈగిల్. ఓకే, గుడ్ లక్ గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. దట్ వాస్ యువర్ స్టైల్. అండ్ ఇప్పుడు మా నవదీప్ గారు మాట్లాడబోతున్నారు. హలో సెయింట్ మార్టిన్స్, హౌ ఆర్ యూ? లోపలికి వచ్చిన తర్వాత ఈ సినిమా థియేటర్ సీట్లు చూశాను, ప్రొజెక్షన్ చూశాను, సౌండ్ చూశాను, మొత్తం అంతా చూశాను. ఏంట్రా ఇది ఇంత హడావిడిగా ఉంది అంటే నాకు పక్కన వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? కాలేజ్ ఎవరిది అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. మీ ఎనర్జీ టూ మచ్ ఉంది. సో సినిమాలో చిన్న గ్లిమ్స్లే చూశారు ఇప్పుడు దాకా. 13th I hope you guys are ready for the theater lo. Especially last 2 rows boys. ఇందాక రవితేజ్ అన్న పాటలు అది ప్లే చేస్తుంటే షర్ట్లు ఇప్పి చాలా హడావిడి చేశారు అక్కడ. నేను ఇప్పుడు విశ్వ గారిని ఒక రిక్వెస్ట్ చేస్తున్నా మీ తరపున, ఫస్ట్ డే ఫస్ట్ షో సీట్ల 3 రోజుకి ఇప్పించమని చెప్పి. థియేటర్లో కలుసుకుందాం, సినిమా గురించి ఇంకా ముందు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ నవదీప్ గారు. అండ్ మా బ్యూటిఫుల్ హీరోయిన్ కావ్య అని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మ్యామ్. I'm very bad with speeches. Very bad. But thank you everybody for such an energetic welcome, such a warm welcome. So happy we chose your college to release our second single. Like you, a big fan of Ravi Teja, the Mass Maharaja. And I'm so grateful that I came here and I was a part of you all. Thank you so much for witnessing this song with us. I hope you all liked it.
And I hope you all enjoyed the teaser and the trailer as much as you all are going to enjoy Eagle in theaters on Jan 13. Can I hear a hi, like hey for whoever's going to go watch it? Sure? Okay, I'll be waiting. Thank you guys. థ్యాంక్ యూ కావ్య, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ రవితేజ గారు మాట్లాడబోతున్నారు. St. Martin! Boys and girls! what energy, what energy. ఏ ఎనర్జీ బాబు. ఆ లాస్ట్ వాళ్ళు ముఖ్యంగా. సాంగ్ నచ్చిందా? బట్ అంటే మరి అంత చేసినట్లేదు కానీ స్టైల్గా ఉంది, అవునా కదా? సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఎనర్జీ చూస్తే నాకు అసలు మామూలుగా లేదు. ఇందాక అమ్మాయిలు చేసింది మాత్రం మామూలు ఎనర్జీ కాదు, అది గుర్తుపెట్టుకొని అన్ని మూమెంట్స్ చేయటం. గర్ల్స్ సూపర్. సో ఈ సినిమా Jan 13. అరే పాడమంటున్నావు, ఎక్కడ పాడుతున్నావు ఇప్పుడు? Jan 13 సంక్రాంతికి థియేటర్స్కి వచ్చేయండి. సేమ్ ఇలాగే గోల్ చేద్దాం. నాకు ఇప్పుడు అక్కడ స్పాట్లేదు తప్ప తర్వాత గుర్తుకుండా ఉండి సావదు. గర్ల్స్ ఒకసారి రండి. కమాన్. అయ్యో ఇది హుక్ స్టెప్ కాదు, ఈ హుక్ స్టెప్ దీంది అందుకు వాళ్ళకి రాదు కదా. సో మీకు వచ్చా హుక్ స్టెప్? వచ్చు, వాళ్ళకి వచ్చి సార్ ప్రిపేర్ అయ్యారు వాళ్ళు. వచ్చు. ఇది ఆడుమచ్చ చేద్దామా? ఆడుమచ్చ చేస్తా ఉంటున్నారు వాళ్ళు. మీరు ఉన్నారు పక్కన, మీరు తప్పు చేయవద్దు మరి. ఏంటి ఇలా ఇలా అంటున్నారు ఏంటో? సార్ మీరు ఒక్కసారి చెప్పండి సార్, మధ్యలోకి రండి ఒక్కసారి. లెఫ్ట్ లెగ్. ఓకే 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 అంతే. హ్యాస్టీస్. ప్లే చేయండి చెప్తాను. రవితేజ గారిని ఒక్కరినే వేయమని కూడా ఒక రిక్వెస్ట్ వచ్చింది సార్ మాకు. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.